తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు విసిగిపోయారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటున్న సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ఇప్పటికే టికెట్ దక్కించుకున్న నేతలు అటు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటు బోధన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా అటు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా ఉంది? ప్రజల్లోకి వెళ్తుంటే ఎలా స్వాగతం పలుకుతున్నారు? ఏదైతే కేసీఆర్ గారు కానీ షకీల్ గారు కానీ మాటలు చెప్పి ఆల్ సెక్షన్స్ అన్ని సెక్షన్లని నిర్లక్ష్యం చేశారే, వాళ్ళ ఆవేదన కనబడతా ఉంది. కాబట్టి మరి ఇటువంటి వాళ్ళు మా జీవితాలతో ఆడుకున్న వాళ్ళని ఎలక్షన్లో మేమే ఎన్నుకున్నాం. ఇటువంటి దరిద్రులను మేమే డిపాజిట్ రాకుండా చేద్దామన్న ఆలోచనలు కనబడతా ఉన్నాయి. నాకైతే తప్పనిసరిగా అది అవుతుంది, తీరుతుందని అనుకుంటున్నాను. అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలు అలాగే మేము చేసిన అభివృద్ధి మళ్ళీ మనం గెలిపిస్తారని చెప్తుంది. ఈ దొంగలు ఎప్పుడన్నా ఇంత బడ్జెట్లో మనం యూనివర్సిటీలు కట్టినాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, అన్ని తినే వస్తువులు కానీ ప్రతిదీ ఇంత తక్కువ ఉండగా ఇప్పుడు 200% పెంచి నా కార్మికులకు కానీ అందరికి కానీ వాళ్ళ పొట్టలు కొట్టి రెవెన్యూ సంపాదించి ఈ కాళేశ్వరం వస్తుండే ప్రాజెక్టులు కట్టి గదా నీది నువ్వా మాట్లాడేటోడు అంటున్నావు. ఎక్కడ ఒక కాలేజీ కట్టినావు, ఒక ప్రాజెక్టు కట్టినావు, నిజామాబాద్ డిస్టిక్కే వస్తున్నాను. ఎక్కడ ఒక యూనివర్సిటీ కట్టినాం, దద్దమ్మలు ట్రిపుల్ ఐటీ కడితే బీద పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకు చదివిన పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిన వాళ్ళు కూడా లేదు. అటువంటి వాళ్ళను కూడా లెక్క చేయకుండా కనీసం మేము అన్ని లక్షలు పెట్టి కడితే ఫుడ్ అన్న భోజనం కూడా పెట్టలేని దౌర్జన్యం, దరిద్రులు మళ్ళా ప్రజల దగ్గరికి ఏమని పోతారు. కనీసం ప్రొఫెసర్స్ లేరు. మీరందరు ప్రెస్ వాళ్ళు, మీరందరు ఈ స్టేజ్కి వచ్చిందంటే చదువు, ఆ చదువుకోవాలంటే లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్, టీచర్లు కావాలి. వాళ్ళని లేదు. హాస్పిటల్కి వస్తే డాక్టర్లు లేరు. వ్యవసాయానికి వస్తే ఒక సీడు లేదు. ఇటువంటి దుర్మార్గులని, అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా ఆకాశానికి ఎంటిచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ప్రజలు ఏం చేస్తారు, చేస్తారు. చివరిగా చెప్పండి, బోధన్ ప్రజలకి ఎలక్షన్ సందర్భంగా ఏం కోరుతున్నారు? మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి హామీ ఇస్తున్నారు, ఏం కోరబోతున్నారు? మేము ఏదైతే సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు 6 సూత్రాలు రిలీజ్ చేసినామో దాని మీద హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. దానికి అదనంగా ఈ పుణ్యాత్ములు కనీసం బీద వాళ్లకు 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలేదే, దాన్ని కూడా ప్రియారిటీ తీసుకుంటాం. బీద వాళ్ళు పోతే హాస్పిటల్కి పోతే మేము గతంలో 2 లక్షలు, ఎక్కడ 2 లక్షల వరకు హాస్పిటల్ తీసుకునే అవసరం లేకుండే దాన్ని 5 లక్షలు చేశాం. ఈ విధంగా మేము అన్ని స్కీములు చేసినా చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీజేపీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అది కూడా ఎక్కడ లేదు. ప్లస్ ఉద్యోగాలే కాకుండా ఏదైతే ప్రైవేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉండనో అవి కూడా తీసేసి ప్రైవేట్ వాళ్ళకి అబ్బచెప్పి ఆ టెక్నాలజీ పెట్టుకుని ఉన్న ఎంప్లాయీస్ కూడా తీసేసాడు. ఈ దౌర్జన్యం అని చెప్తా ఉన్నాం. సార్, మొత్తానికి మాత్రం ఇటు బోధన్తో పాటు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగరేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి అటు సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.